SSMB 29 షూటింగ్ డీటెయిల్స్ బయటకు రావడం లేదు. ఏ షెడ్యూల్ ఎక్కడ చేస్తున్నారో అస్సలు తెలియడం లేదు. తాజాగా త్వరలో ప్రెస్ మీట్ అంటూ ఇస్తున్న లీకులు నిజమేనా? రాజమౌళి మహేష్ బాబు కాంబో ప్రాజెక్ట్ సైలెంట్ గా నడిచిపోతోంది. రాజమౌళి ఆఫీస్లో ఎలాంటి హడావిడి లేకుండా సినిమా రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఈ మూవీని ఫుల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక ఆల్రెడీ ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసేశారు. వరుస షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఎప్పుడెప్పుడు అఫీషియల్ గా ప్రకటన చేయిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో SSMB 29 మూవీపై దర్శకుడు రాజమౌళి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించబోతున్నారని తెలుస్తోంది. జక్కన్న తన సినిమాలను ప్రారంభించకముందే ప్రెస్ మీట్ పెడుతుంటారు. కానీ ఇప్పుడు సినిమా ప్రారంభమైన తరువాత ప్రెస్ మీట్ పెట్టనున్నట్టు వార్తలొస్తున్నాయి. తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఏప్రిల్ నెలలో ఈ మూవీ ప్రెస్ మీట్ ఉంటుందని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు అందరి చూపులు రాజమౌళి పెట్టబోయే ఈ ప్రెస్ మీట్ పైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ లో తానెంచుకున్న కథను ముందుగానే చెప్పేస్తాడా? దీనివల్ల ఆడియన్స్ మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. దీంతో సినిమా రిలీజ్ అయ్యాక జక్కన్న చెప్పిందే వెండి తెరపై చూపించాడు అంటారు. ఈ స్ట్రాటజీ దర్శకుడికి చాలా కాలంగా వర్కౌట్ అవుతూ వస్తోంది. అలాగే ప్రెస్ మీట్ లో SSMB 29 ప్రాజెక్టు తాలూకు మహేష్ లుక్ ను కూడా రివీల్ చేయొచ్చు. ఆ తరువాత కన్యా షూటింగ్ కు యూనిట్ వెళ్లిపోతుంది. SSMB 29 తర్వాత జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేసుకున్నాడు. మహాభారతంను 6 భాగాల్లో చూపించాలని బలంగా ఫిక్స్ అయిపోయాడు. అయితే ఈ లోపే లింగుస్వామి ఈ సినిమాను తీస్తాననడంతో సౌత్ సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. రాజమౌళికి కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అది మహాభారతం అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సబ్జెక్ట్ పై ఆడియన్స్ లో ఆసక్తి కనిపిస్తుంది. ఆ మాటకొస్తే మన మైథాలజీపై ఇప్పుడున్న ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ మరింతగా పెరిగిపోతుంది. కర్ణుడు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కల్కి చిత్రాన్ని ఆడియన్స్ ఏ రేంజ్ కి తీసుకువెళ్లారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా క్వాలిటీ పరంగా బాగుంది, కానీ ఎమోషనల్ కనెక్ట్ కాలేదనే విమర్శలు ఎదురైనప్పటికీ సినిమాలో కనిపించే 10 నిమిషాల మహాభారతం ఎపిసోడ్ కోసం జనాలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. జస్ట్ 10 నిమిషాల మహాభారత యుద్ధానికి అంత వెయిట్ ఇచ్చిన ఆడియన్స్ రాజమౌళి లాంటి దర్శకుడు ఫుల్ లెంగ్త్ సినిమాగా తీస్తే వచ్చే వెయిట్ మామూలుగా ఉండదు. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ని రాజమౌళి ఏకంగా 6 భాగాల్లో చూపించాలని అనుకున్నాడు. బహుశా మహేష్ సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్టే ఉండొచ్చు. తన విజన్ లో ఉన్న మహాభారతాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ అవుతాయంటూ రాజమౌళి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో మహాభారతం తీసే ప్లాన్ లో ఉన్నట్లు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పందెం కోడి, ఆవార లాంటి సినిమాలు తీసిన ఈ దర్శకుడు రీసెంట్ గా రామ్ పోతేనితో ది వారియర్ సినిమా తీసి ఫెయిల్ అయ్యాడు. అయినప్పటికీ మహాభారతంలోని అర్జునుడు, అభిమన్యుడు క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని 2 భాగాలుగా మహాభారతంలోని ఎవరూ చూపించని కోణాన్ని ఆవిష్కరిస్తారని చెప్తున్నాడు. బహుశా విరాట పర్వంలో ఉన్నప్పుడు జరిగే స్టోరీ అన్నమాట. అప్పట్లో ఈ అంశంపై NTR, ANR తో నర్తనశాల, మాయాబజార్ వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఈ 2 సినిమాల్లోనూ అభిమన్యుడు ఉత్తర మధ్య జరిగే వివాహం వరకే చూపించారు. ఆ తర్వాత అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణం చెందే వరకు చూపించలేదు. లింగస్వామి తీయబోయే సినిమా అభిమన్యుడు మరణం వరకు ఉండబోతోందట. అలా తీస్తే ఈ ఇంపాక్ట్ రాజమౌళి సినిమాపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే రాజమౌళి కురుక్షేత్రం యుద్ధం మీదనే 3 భాగాలు తీయబోతున్నాడు. ఆయన తీసే మహాభారతం సిరీస్ లో అభిమన్యుడిపై కూడా ప్రత్యేకమైన సినిమా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావం రాజమౌళి సినిమాపై పడే అవకాశం ఉంటుందని ఫిల్మీ క్రిటిక్స్ చెప్తున్నారు. నేషనల్ క్రష్ టైటిల్ జస్టిఫికేషన్ లో సక్సెస్ అవుతూ వస్తోంది. బాలీవుడ్ లో తనకొస్తున్న రోల్స్ ఆమెను బాలీవుడ్ క్వీన్ గా మార్చుతాయా? గత 2 ఏళ్లుగా రష్మిక సినిమాలు మాత్రమే 100 కోట్లు వసూలు చేస్తున్నాయా? రష్మిక సినిమా బాగా నడుస్తుంది. బాలీవుడ్ లో చేస్తున్న భారీ ప్రాజెక్టులు ఆమెకు వరుస విజయాలను అందిస్తున్నాయి. దీనికి తోడు ఆమె నటించిన సినిమాలే ఇండస్ట్రీ హిట్లుగా నిలుస్తున్నాయి. యానిమల్ తో ఆమెను హిందీ బెల్ట్ ఓన్ చేసుకోవడం షురు అయింది. ఎంతో మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో నటిగా మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకుంది. ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి అమ్మడు ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే తానెంత గొప్ప హీరోయిన్ అన్నది అర్థమవుతుంది. యానిమల్ సినిమాలో రొమాంటిక్ రోల్, పుష్ప సినిమాలో మాస్ అపియరెన్స్, అంతకు ముందు సినిమాల్లో పాత్రలను పరిశీలిస్తే రష్మిక డే బై డే ఎంత షైన్ అవుతుందో అర్థమవుతుంది. ఇక చావా సినిమాలోని ఏసుబాయి పాత్రతో నటనలో
పీక్స్ కు చేరింది. రష్మిక తాజా ర్యాంకింగ్ చూస్తూ ఉంటే అలియా భట్ ని కూడా పక్కకు నెట్టేసిందని చెప్పుకోవచ్చు. రష్మిక ట్రాన్స్ఫర్మేషన్, నటన చూస్తూ ఉంటే ఇప్పట్లో అమ్మడికి పోటీగా మరో హీరోయిన్ తయారు కావడం ముంబైలో కష్టం అన్నట్లుగా కనిపిస్తోంది. బాలీవుడ్ లో దీపికను బీట్ చేస్తుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దక్షిణాదిలో హీరోయిన్ గా ప్రస్తుతం సాయి పల్లవి వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆమె ప్రస్తుతం రామాయణంలో రణబీర్ సరసన సీత పాత్రలో నటిస్తోంది. ఆ సినిమా రిలీజ్ తర్వాత తానెంత గొప్ప నటి అన్నది ప్రూవ్ అవుతుంది. ఆ ప్రకారం చూస్తే రేపు రష్మికకు పోటీ వస్తే సాయి పల్లవే రావాలి తప్ప మరో హీరోయిన్ కు ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. ఈలోగా రష్మిక మరిన్ని సినిమాలతో పాన్ ఇండియాలో పాతుకుపోవడం ఖాయం. డార్లింగ్ ప్రభాస్ వివాదాస్పద అంశాల జోలికి పోతున్నాడా? హను రాఘవపూడి ఫౌజీ చిత్రంలో సెన్సిటివ్ అంశాన్ని టచ్ చేస్తున్నాడా? సెకండ్ వరల్డ్ వార్ తో సినిమా ఆగకుండా హైదరాబాద్ షిఫ్ట్ అవుతోందా? ది రాజాసాబ్ ఫిల్మ్ ను ఫినిష్ చేసే మూడ్ లో ఉన్న ప్రభాస్ కు ఫౌజీ ఫిల్మ్ రిస్కీ టాస్క్ లా మారేలా కనిపిస్తోంది. సీతారామం లాంటి హిట్ ఇచ్చిన హను రాఘవపూడి ప్రభాస్ తో తీసే ఫౌజీని వరల్డ్ వార్ నేపథ్యంలో నడిపిస్తూనే లవ్ స్టోరీని నడిపించాలని చూస్తున్నాడు. అందుకోసమే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందని ఇమాన్వీని తీసుకొచ్చాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి వార్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండబోతోంది. ఇంతటి భారీ చిత్రంలో ఇమాన్వి అనే సోషల్ మీడియా స్టార్ కి ఛాన్స్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇమాన్వి ప్రొఫెషనల్ డాన్సర్. ఆమెను ఈ సినిమా హీరోయిన్ గా ఎంచుకోవడానికి కారణం ఇదే. అయితే ఈ సినిమా కథను సెకండ్ హాఫ్ కు రజాకార్ నేపథ్యాన్ని యాడ్ చేయబోతున్నారట. భారీ యాక్షన్ అంశాలతో రజాకార్ ఎపిసోడ్ ఉంటుందట. ఇటీవలే రజాకార్ చిత్రం తెలుగులో రిలీజ్ అయి అది రాజకీయ దుమారం రేపింది. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా రజాకార్ చిత్రం ఉందని రాజకీయ పార్టీలు సినిమాను వ్యతిరేకించాయి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్వతంత్ర భారతంలో హైదరాబాద్ ను కల్పమని హైదరాబాద్ నవాబులు రజాకార్లతో హిందువుల మీద మారణకాండ సాగించారు. ఇదే రజాకార్ సినిమా నేపథ్యం. మరి ఇలాంటి వివాదాస్పద అంశాన్ని సినిమాలో ఎంతవరకు చూపిస్తారు అనేది చూడాలి. మరి ఈ వివాదాస్పద అంశం ప్రభాస్ మూవీకి యాడ్ చేశారనే రూమర్ కాకరేపుతోంది. రైట్ వింగ్ మూవ్మెంట్ ఉధృతంగా నడుస్తున్న ఈ టైంలో ఈ న్యూస్ కు మరింత పబ్లిసిటీ దొరకడం ఖాయం. చూద్దాం ఫైనల్ గా ఈ రూమర్ పై హను రాఘవపూడి ఎలా స్పందిస్తాడు. టాలీవుడ్ ట్రెండీ హీరోలు ఫ్యామిలీ స్టార్లుగా మారుతున్నారా? అయితే యాక్షన్ లేదంటే ఓవర్ యాక్షన్ చేసిన కథానాయకులు ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేశారా? టైప్ 2 హీరోలు ఎందుకు అటువైపుగా టర్న్ అవుతున్నారు? అసలు టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సినిమాలకు మార్కెట్ ఉందా? టైప్ 2 హీరోలంతా ట్రెండీ కథలు పట్టుకునే ఫీల్డ్ లోకి దిగుతారు. ఒకప్పట్ల ఫ్యామిలీ సబ్జెక్టులను హ్యాండిల్ చేసే స్థితిలో నేటి తరం హీరోలు లేరు. సీనియర్ హీరోలు మాత్రమే ఇప్పటికీ ఫ్యామిలీ లైన్స్ ను కథలో కొంతవరకు చూపిస్తున్నారు. అయితే నేటి తరం యూత్ హీరోలు స్టోరీ డిమాండ్ మేర తమ ట్రెండీ స్టోరీ ప్రెజెంటేషన్ కు లీడ్ గా ఫ్యామిలీ కథలను ఎంచుకుంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం రిజల్ట్ చూశాక అటువైపుగా వెళ్లాలని చిరు సైతం భావించడం విశేషం. విజయ్ దేవరకొండ ఇటు పరశురామ్ తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు. ఎంతో అగ్రెసివ్ గా ఉండే ఈ హీరోకి యాటిట్యూడ్ తో కూడిన ట్రెండీ సినిమాలే సెట్ అవుతాయనే ఫీల్ లో మనమున్నాం. కానీ ఈ హీరో గారు ఈసారి ఫ్యామిలీ సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేస్తూ తనకు దూరంగా ఉన్న ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా తన మార్కెట్ స్పేస్ లోకి తేవాలని చూశాడు. అందుకు తగ్గట్లుగా పరశురామ్ స్టోరీ తయారు చేసినప్పటికీ రౌడీ స్టార్ పై ఆ టైంలో నడిచిన నెగిటివిటీ సినిమాను కిల్ చేసింది. ఈ తరం కథానాయకుల్లో కాస్త హై లెవెల్ ఐక్యూతో ఆలోచించే కథానాయకుల్లో అడవిశేషు ఉంటాడు. అందులో మనోడు ఇప్పటి వరకు స్పై తరహా పాత్రలే చేసుకుంటూ వచ్చాడు. ఈసారి ఓ ఫ్యామిలీ స్టోరీని తీసుకుని అందులో తనకచ్చొచ్చిన థీమ్ ను అప్లై చేస్తూ కథను నడిపించాలని చూస్తున్నాడట. ఇప్పటి వరకు అటువైపుగా ట్రై చేయని శేషు ఇటువైపుగా వచ్చి చేస్తే ఎలా ఉంటాడో చూడాలి. ఇక నవీన్ పోలిశెట్టి, విశ్వక్ సేన్లిద్దరూ సిచ్యువేషనల్ కామెడీ నైజాం యాసతోనూ ఆకట్టుకుంటూ వచ్చారు. ఈసారి చేసే అటెంప్ట్ లో ఫ్యామిలీ టచ్ లో డోస్ పెంచుతూ తమ రెగ్యులర్ అప్రోచ్ ను వదిలిపెట్టకుండా ఏదో ట్రై చేయాలని చూస్తున్నారు. విశ్వక్ ఇప్పటికే ఈ విషయంలో అశోక్ వనంలో అర్జున కళ్యాణం సినిమాలో ఇలాంటి అటెంప్టే చేశాడు. ఫస్ట్ టైం ఈ ఫిల్మ్ లో సెలెక్టెడ్ గా యాక్ట్ చేసి తనలో ఈ యాంగిల్ కూడా ఉందని పరిశ్రమకు హింట్ ఇచ్చాడు. ఇక రాబోయే రోజుల్లోనూ ఇదే తరహా అప్రోచ్ తో కంప్లీట్ ఫ్యామిలీ ఫిల్మ్ తీయాలని చూస్తున్నాడు. చావా సినిమా కలెక్షన్స్ అంతకంతకు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా పంపిణీదారులు స్క్రీన్లను ఇంకా పెంచుకుంటూనే పోతున్నారు. ఈ ఫ్లో ఇంకా ఎంతవరకు వెళ్లొచ్చు? అసలు చావా సినిమా 1000 కోట్ల దిశగా వెళ్తుందనే దాంట్లో నిజమెంత? విక్కీ కౌశల్ చావా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. కరెక్ట్ కంటెంట్ పట్టుకుంటే బాలీవుడ్ ఎంతవరకు వసూలు రాబట్టవచ్చో ఈ ఫిలిం చూపిస్తుంది.
మొన్నటి వరకు అతి తక్కువగా ఉన్న స్క్రీన్లను ఇప్పుడు భారీగా పెంచుకునే పరిస్థితి వచ్చింది. మొదటి వారం 4-5 షోలు మాత్రమే ఇచ్చిన జిల్లా కేంద్రాలు వాటిని 10కి పెంచాయి. చావాకు ఈ స్థాయి కలెక్షన్స్ రావడంలో సోషల్ మీడియా ప్రచారం ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకు ధీటుగా మరో ఫిల్మ్ రాకపోవడంతో చావాకు తగినన్ని స్క్రీన్లు దొరికేందుకు రూట్ క్లియర్ అయ్యింది. మరీ ముఖ్యంగా ఈవినింగ్, నైట్ షోలు మంచి ఆక్యుపెన్సీలు చూపిస్తున్నాయి. జస్ట్ 10 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టేసింది. బుక్ మై షోలో అయితే వీకెండ్ లో గంటకు 50,000 టికెట్లు అమ్ముడుపోవడం సినిమాకున్న క్రేజ్ ఏంటో చూపిస్తుంది. ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం ఇంకో 2 వారాలు కనిష్టంగా ఈ జోరు ఇలాగే కొనసాగేలా కనిపిస్తుంది. ఆ లెక్కన చూస్తుంటే 6 నుంచి 700 కోట్ల మార్క్ కష్టమేమీ కాదు, ఈజీగా రీచ్ అవుతుంది. ఓటీటీ రిలీజ్, మల్టీప్లెక్స్ల నిబంధనల ప్రకారం 50 రోజుల తర్వాతే కాబట్టి థియేటర్ అనుకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఈలోపు ఎలాంటి పైరసీ జరగకుండా థియేటర్ నిర్వాహకులు చూసుకోవాలి. బాలీవుడ్ లో లీడింగ్ హీరోల్లో రణబీర్ కపూర్ ముందు వరుసలో ఉండగా ఇప్పుడే టాప్ 1 లీగ్ లోకి వెక్కి దాదాపు చేరిపోయినట్టే. ఈ హీరో గారు ఎక్కడికి వెళ్లినా జనాలు నీరాజనాలు పడుతున్నారు. చావా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే పలు నగరాల్లో అక్బర్, బాబర్, మొఘల్ రాజుల పేర్లున్న వీధుల బోర్డులను జనాలు మార్చేస్తున్నారు.